ఎమ్మిగనూరులోని ఎన్టీఆర్ కాలనీలో డాక్టర్ ఎల్ భాస్కర్ డిఎం అండ్ హెచ్ఓ కర్నూలు ఇళ్లలో పరిశీలన చేశారు. ఇళ్లలో ఉన్న నీళ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఏ రోజు నీళ్లు ఆ రోజే శుభ్రత చేసుకోవాలని, లేకపోతే నీటిలో బ్యాక్టీరియా చేరి దోమలుగా మారుతాయని, దానివల్ల విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్లకు కారణమవుతుందని అన్నారు. ఇది వాట్సాప్లో ఫోటోస్ సెండ్ చేస్తారు కదా, ఇందాక సార్ మేము రిప్రజెంటేషన్ చేసినాం. అదే శుక్రవారం, ప్రతి శుక్రవారము ఆరోగ్య శాఖలో ఫ్రైడే డ్రై డే, శుక్రవారము డ్రై దినంలాగా పాటించాలి. అనగా దాని అర్థం ఏంటంటే, మన ఇళ్లలో స్టోర్ చేసుకున్న నీళ్లు, అనగా తొట్టెల్లో కానీ ఏదైనా చిన్న చిన్న బకెట్స్లో కానీ ఇట్లా స్టోర్ చేసుకున్న నీళ్లలో చూసుకొని ప్రతి శుక్రవారము క్లీన్ చేసుకోవాలి. అన్ని నీళ్ళన్నీ ఒలకపోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తడి బట్టతో కాకుండా పొడి బట్టతో తుడుచుకొని అది ఆ కంటైనర్ పొడిగా అయ్యేంత వరకు చూసుకొని దాన్ని కావాలని మళ్ళీ నీళ్లు నింపుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మస్కిటోస్, దోమలు పునరుత్పత్తి చెందకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, నీళ్లలో అనాఫిలిస్ దోమ అనగా మలేరియా కారక దోమ, ఈడిస్ ఈజిప్టై అనగా టైగర్ మస్కిటో అనగా దీనివల్ల డెంగ్యూ వస్తుంది. ఈ రెండు కూడా నిల్వ ఉన్న నీళ్లలో గుడ్లు పెట్టి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి. మనము సాధారణంగా నీళ్ళల్లో పురుగులు పడ్డాయి, పురుగులు చిలకచిలా కొట్టుకుంటున్నాయి అంటాం కదా. ఇవన్నీ కూడా ఒక వారం రోజుల్లో పెద్ద దోమలయ్యి వాటి వల్ల మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ వ్యాపిస్తూ ఉంటాయి. సో దోమల పునరుత్పత్తి ఆపడానికి, అడ్డుకట్ట వేయడానికి ముఖ్యంగా మనము ప్రతి శుక్రవారము ఈ ఫ్రైడే డ్రై డే పాటిస్తాము. దానివల్ల ముఖ్య ఉద్దేశము, ఉపయోగం ఏంటంటే దోమల పునరుత్పత్తిని ఆపడానికి. సో ఈ విధంగా అందరూ చేయండి. మీ పరిసరాల్లో కానీ, మీ ఇంట్లో పాత టెంకాయ చిప్పలు కానీ, పాత టైర్లు కానీ, ఏదన్నా మూల చిన్న చిన్న కంటైనర్స్ కానీ అట్లాంటివన్నీ ఉంటే చూసుకొని ప్రతి వారము శుక్రవారము అవన్నీ పడేసేయండి. పనికిరానేటివి పడేసేయండి. ఒకవేళ మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటే డ్రై చేసి వాటిని పొడిగా చేసుకొని మళ్ళీ నీళ్లు నింపుకొని వాడుకోండి. ఇది ఫ్రైడే డ్రై డే యొక్క ముఖ్య ఉద్దేశము. ఈరోజు ఎమ్మిగనూరులో